मोदी सरकार से एक छोटा सा रिक्वेस्ट है कि तुम्हारा जितना भी अनभक्त औलाद है ना हिंदुस्तान में, एक बार हम मुसलमानों से जंग करा दो, एक बार। कसम अल्लाह की, इस सब की माँ की कोख न उजाड़ दिया ना तो फिर हमें मुसलमान नहीं कहना। ये जितने भी अनभक्त है ना तुम्हारा मोदी सरकार जितना भी पैदा करके छोड़ा है ना 2014 के बाद, इन सब की माँ का कोख उजाड़ दूंगा कसम से। फिर आने वाला नस्ल। హలో, నిద్రపోతున్న హిందువులారా, సెక్యులర్ కుక్కలారా, లిబ్రాండు గాండులారా, విన్నారు కదా? ఈ మౌలానా గాడు, అదే ఈ జిహాదీ గాడు, ఈ ఉగ్రవాది గాడు, ఈ టెర్రరిస్ట్ గాడు, ఈ సువర్కే ఔలాద్ గాడు ఏం మాట్లాడాడు ఉన్నారు కదా? హిందువులతోటి యుద్ధం చేయాల్సి వస్తే, హిందువులతోటి యుద్ధం చేసే అవకాశం మాకు ఇస్తే ప్రతి హిందూ మహిళ యొక్క గర్భాన్ని నేను తుడిచిపెట్టేస్తానని చెప్పేసి డైరెక్ట్గా వీడు వార్నింగ్ ఇస్తున్నాడు. అది కూడా పబ్లిక్లో. ఈ అవకాశం వాడికి ఎవరు ఇచ్చారు? మనమే ఇచ్చాం. దీనికి మనమే కారణం కావచ్చు. రేపటి రోజున మన హిందూ ధర్మం మొత్తం కూడా ఉనికిని కోల్పోయే సందర్భం రావచ్చు ఇట్లాంటి వాళ్ళు బతికుంటే, ఇట్లాంటి వాళ్ళని బతకనిస్తే. కాబట్టి హిందువులారా మేల్కోండి, సెక్యులర్ల మాటలు వినకండి, సెక్యులర్ని నమ్మకండి. సెక్యులర్ని టెర్రరిస్టుల కంటే కూడా అధికంగా మీరు భావించండి. ఈ సెక్యులర్లు పాకిస్తాన్ టెర్రరిస్టుల కంటే కూడా చాలా భయంకరమైన ప్రమాదకరమైన వాళ్ళు. కాబట్టి సెక్యులర్ని పక్కన పెట్టి ఇలాంటి కుక్కలు ఎవరైతే ఉన్నారో ఈ కటుబుల్లగాళ్ళు, జిహాదీ ఉగ్రవాదుగాళ్ళు, వీళ్ళ పని పట్టండి. పని పడదాం. ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది, వీళ్ళ అంతం స్టార్ట్ అయింది. జై భవానీ, జై శివాజీ, భారత్ మాతాకి జై.